న్యూస్ చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్. మరి ముఖ్యంగా నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు కామెంట్లు ప్రస్తుతం పెను దుమారాన్ని రేగుతున్నాయి. మరి ముఖ్యంగా ఆడవాళ్ళని కించపరుస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పుడు మహిళా సమాజం, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా సంచలనంగా మారింది. జాతీయ ప్లాట్ఫామ్స్ లో కూడా చిరంజీవికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేగుతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వారసత్వంపై చిరంజీవి వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. మహిళలను కించపరిచే విధంగా చిరు వ్యాఖ్యలు ఉన్నాయంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. మహిళలకు చిరంజీవి క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఇంకో కూతుర్ని ఎక్కడ కంటాడో అని భయంగా ఉందంటూ చిరంజీవి కామెంట్స్ చేశారు. ఈసారైనా మగపిల్లాడికి జన్మనివ్వాలి అంటూ చిరు వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా కాదు, సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఒకసారి చిరంజీవి ఏమని కామెంట్లు చేశారు, దానికి సంబంధించినటువంటి రియాక్షన్ వస్తే చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు చిరంజీవి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్. ఫైనల్లీ ఒక పిక్చరు క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు, కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ చరణ్ ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. లవ్లీ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. ఫైనల్లీ ఒక పిక్చరు క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు, కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ చరణ్ ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. లవ్లీ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇంకో అమ్మాయిని ఎక్కడ కంటాడో భయం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. మహిళలంటే అంత చిన్న చూప, మహిళలంటే అంత చులకన అంటూ కూడా ప్రస్తుతం మహిళా సమాజం, మహిళలు ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు POW సంధ్య కూడా మనకి ఫోన్లో అందుబాటులోకి వచ్చారు. సంధ్య గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సంధ్య గారు, చిరంజీవి చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? ఆ స్థాయి గుర్తింపు ఉన్న ఒక సెలబ్రిటీ మెగాస్టార్, ఆయన బుద్ధులు కూడా చాలా మెగా ఉండాలి, కానీ అంత సంకుచితంగా ఉండడం చాలా బాధాకరం అండి. ఎందుకంటే అసలు ఇవాళ PNDT టెస్ట్లు అంటే ప్రీనేటల్ డిటెన్షన్ టెస్ట్, గర్భస్థ నిర్ధారణ పరీక్షలు తప్పు, గర్భ నిర్ధారణ పరీక్షలు తప్పు. అందులో ఆడా మగ అంటే గర్భ నిర్ధారణ పరీక్ష చేయడం తప్పని కదా, అందులో ఆడా మగ తేల్చి చెప్పడం తప్పు అని ఎందుకు వచ్చింది అంటే, ఆడపిల్లల్ని కనొద్దు, ఒకవేళ ఒకళ్ళు ఉన్న రెండో వాళ్ళు ఖచ్చితంగా మగపిల్లలు కావాలి అనేటువంటి దాంట్లో ఆడపిల్లల్ని చిరిమేస్తున్నారు మొగ్గలోనే. అట్లా భ్రూణ హత్యలు పెరుగుతున్నాయి, స్త్రీ జనాభా తగ్గుతుంది. ఈ అనేక దుష్పరిణామాల తర్వాత ఒక సమాజంలో పెరుగుతున్న వివక్షని తొలగించాలి. ఆడ శిశువుల పట్ల ఉండేటువంటి వివక్ష కానీ అసమానత కానీ అది పోవాలని చెప్పి ఇన్ని చట్టాలు వచ్చాయి. PNDT టెస్ట్ ఎందుకు తప్పని చెప్పాం, భ్రూణ హత్యలు ఎందుకు తప్పని చెప్పాం అంటే, లింగ నిర్ధారణ ఎందుకు తప్పని చెప్పాము, అది వీళ్ళకి అర్థం కాదా, వీళ్ళకి తెలియదా, వీళ్ళకి చైతన్యం ఉండదా? ఆ స్థాయి అంత ఎక్స్పోజర్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి అలా మాట్లాడాడంటే, సమాజంలో మాకు రోజు వచ్చేటువంటి కేసుల్లో స్త్రీలు చాలా మంది మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని నా భర్త వేధిస్తున్నాడు, నా అత్తమామలు వేధిస్తున్నారు,
అని ఎంతో మంది వచ్చి ఏడుస్తుంటే బాధపడుతుంటే వీళ్ళకి ఇంకేమైనా సమస్య ఉందా? ఆడపిల్ల పుడితే మరి ఈ రోజుల్లో కూడా బాధపడుతున్నారా? ఈ రోజుల్లో కూడా హింసిస్తున్నారా? ఆడపిల్ల పుట్టలేదు కాబట్టి నన్ను సరిగ్గా చూడట్లా, మా తోడుకోడలికి మగపిల్లాడు పుట్టాడు కాబట్టి గౌరవంగా చూస్తున్నారు, ఇలాంటివన్నీ స్త్రీలు మాకు చెప్తుంటే ఒక్కోసారి మేమే నమ్మలేము. ఎందుకంటే ఇంకా ఈ రోజుల్లో ఇంత ఎక్స్పోజర్ తర్వాత, ఇంత క్యాంపెయిన్స్ తర్వాత, అవేర్నెస్ తీసుకొచ్చాక కూడా ఇంకా ఉన్నారా? ఇంకా అంటే మీరు అన్నట్టుగా సంధ్య గారు, అంటే గ్రామ స్థాయిలోనే అవేర్నెస్ కాదు, ఇప్పుడు ఇన్ఫాక్ట్ చదువుకున్న వాళ్ళకి ఇంకా అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం కనిపిస్తుంది అనుకోవాలా ఈ రోజు చిరంజీవి వ్యాఖ్యలు చూసిన తర్వాత? కరెక్ట్ గా ఆ పాయింటే చెప్తున్నానండి. మేమే నమ్మలేని స్థితిలో వాళ్ళని పిలిచి ఎందుకు ఇలా మాట్లాడారు అని అడిగినప్పుడు వారసుడు ఉండాలి కాబట్టి మేము మాట్లాడామని చెప్తే, మరి నువ్వు వై క్రోమోజోమ్ ఎందుకు ఇవ్వలేదు? నీ భార్యకు ఉండేది ఎక్స్ మాత్రమే, నువ్వు ఎక్స్ ఇస్తే ఆడపిల్ల పుడుతుంది, నువ్వు వై ఇస్తే మగపిల్లాడు పుట్టాడు, నువ్వు ఆమెను ఎట్లా బ్లేమ్ చేస్తావు, నువ్వు వై క్రోమోజోమ్ ఇవ్వాల్సింది అని మేము భర్తల్ని అత్తమామల్ని కూర్చోబెట్టి ఎన్నోసార్లు చెప్పాం. అల్టిమేట్ గా ఇది సైన్స్ అండి. మీరు ఎన్ని తలకిందులు తపస్సులు చేసినా, తలకిందులు నడిచినా, ఆడపిల్లలు అసలు పిల్లలు పుట్టడానికి ఆడ మగ నిర్ధారణ జరగడానికి అది సైన్స్ మాత్రమే. ఇవన్నీ పక్కన పెట్టి మనం మన బుర్రల్లో వారసుడు మగపిల్లాడు పుడితేనే వారసుడు, ఆడపిల్లలు ఎందుకు వారసులు కారు? నీ నట వారసత్వానికి, నీ ఆస్తుల వారసత్వానికి మగపిల్లలు కావాలి అనేటువంటి భావజాలాన్ని మీరే ఎక్స్ప్రెస్ చేసి ఈ స్థాయి స్టార్లే, మెగాస్టార్లే ఎక్స్ప్రెస్ చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానత దృష్టి ఎట్లా పోతుందండి? ఇవాళ మామూలు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎడ్యుకేటెడ్స్ మాట్లాడుతున్నారు, ఇటువంటి సెలబ్రిటీలు కూడా మాట్లాడుతున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు సంధ్య గారు, కేవలం మగపిల్లలు లేకపోతే మగవాళ్ళు మాత్రమే వారసులుగా కంటిన్యూ అవుతారు. ఎందుకంటే కళ్ళ ముందే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. శ్రీదేవి లాంటి హీరోయిన్లకు సంబంధించి వాళ్ళ కుమార్తెలు వాళ్ళు కూడా ఇప్పుడు లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అలా ఎందుకు చూడకూడదు? వీళ్ళ కుటుంబంలో కూడా నాగేంద్ర కూతురు కొంతకాలం వచ్చింది, పాపం అమ్మాయిని వెనక్కి నెట్టారు. నేనేమంటున్నా అంటే అసలు వారసులు అనగానే మగపిల్లలు అనే వాళ్ళు నెత్తిన ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళ బుర్రలో అది తీసేయాలి. ఇంకా ఇటువంటి వాళ్ళు బాహాటంగా దాన్ని సిగ్గు లేకుండా ప్రదర్శించడం అంటే అంతకన్నా అజ్ఞానం, అంతకన్నా మూర్ఖ ప్రదర్శన మరొకటి లేదు. ఇలా తమ్ముడేమో గుడిమెట్లు కడుగుతుంటారు, ఈయనేమో భయం వేస్తుంది నాకు మళ్ళీ మగపిల్లాడిని కంటారే, సార్ మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని అంత నిస్సిగ్గుగా బాహాటంగా పబ్లిక్ వేదికల మీద మాట్లాడుతున్నారంటే ఏం మెసేజ్ వెళ్తుందంటే, అంత పెద్ద ఆయనే అన్నాడు మేము అనడం తప్పు కాదు కదా అని చాలా మంది అనుకునే ప్రమాదం ఉంది కదా. అంటే ఇంకా ఆడపిల్ల లేకపోతే మహిళ అంటే చులకన భావం ఇంకా నానాటికి దిగజారిపోతుంది అనుకోవాలా? బహుశా ఈ మాట అంటే నన్ను క్షమించాలి ఆ పదం ఉపయోగించినందుకు. ఎందుకంటే ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తుంటే అలాంటి మాటలు ఇక్కడ ఉపయోగించాలేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా అండి. స్త్రీల విలువ పెరగాల్సిన చోట ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఎన్నో ఉద్యమాలు, దశాబ్దాల ఉద్యమాలతో వచ్చింది ఆ పిఎన్డిటి చట్టం కూడా. భ్రూణ హత్యల్ని నిషేధించాలి, గర్భస్థ నిర్ధారణ పరీక్షల్ని నిషేధించాలి అనేది కూడా ఒట్టిగా రాలా, మహిళా ఉద్యమాలతో వచ్చింది. మీరు ఏం చెయ్యరు, సమాజం కోసం ఏం చెయ్యరు, సినిమాలు తీసుకుని సెలబ్రిటీలై కోట్లు దండుకుని మీకున్న అజ్ఞానం, మీకున్న మూర్ఖత్వం ప్రదర్శిస్తే ఎన్నో దశాబ్దాల పోరాటాలతో మేము తెచ్చిన చైతన్యాన్ని నాశనం చేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారండి? స్త్రీ పురుష సమానత్వం రాజ్యాంగం ఇచ్చింది, దాన్ని అమలు చేయాల్సిన నైతిక బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది, చిరంజీవి మీద ఒక్కటి మీదే కాదు. ఆ బాధ్యతను కూడా వీళ్ళు విస్మరించి మాట్లాడుతున్నారు అంటే సినిమాల్లో మీరు నటించడం ద్వారా మీకు డబ్బులు వస్తున్నాయని మీరు ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు ఫీల్ అవ్వడం కాదు. ఖచ్చితంగా సమాజం పట్ల మీ బాధ్యత ఏంటి, మీ జవాబుదారీ ఏంటి? కూల్ డ్రింక్స్ ప్రచారానికి వెళ్ళినప్పుడు దాన్ని మేము క్యాంపెయిన్ చేసాం. కూల్ డ్రింక్స్ వల్ల ఇవాళ నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది 3,80,000 మంది చనిపోయారని. అటువంటి దానికి ఈయన మా దగ్గరకు వచ్చి తెలుసుకుని కూల్ డ్రింక్స్ ప్రమాదం ఏంటో తెలిసి మళ్ళీ దానికి యాడ్లు నటించి ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు. వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్తున్నారు చిరంజీవి గారి గురించి. అంటే కూల్ డ్రింక్స్ లాంటివి ప్రమోట్ చేయొద్దు అని మేము చెప్తే దానికి ఆయన ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి మరీ యాక్ట్ చేశారు. సినిమా తారలు పిల్లలు వీళ్ళు ఫలానా కూల్ డ్రింక్ బాగుంటుందని వీళ్ళు యాడ్ ఇస్తే దాన్ని తాగి పిల్లలు ఎంతమంది హెల్త్లు పాడవుతున్నాయి. ప్రపంచంలో అనేక దేశాల బట్టి బ్యాన్ చేస్తే వీళ్ళు యాడ్లు ఇచ్చుకుంటూ పోతారు మేము నటులమని.
పెళ్లికి దశాబ్దాల పోరాటంతో చట్టం తెస్తే నాకు భయం వేస్తుంది, మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో, మీరు అంటే సంజయ్ గారు మీలాంటి వాళ్ళు ఎంతగా పోరాటం చేస్తున్నారు, మహిళలకు సంబంధించి మహిళా హక్కుల మీద పోరాటం చేస్తున్నారు, మహిళలకు ప్రాధాన్యత పెరగాలని పోరాటం చేస్తున్నారు. సో ఇప్పుడు కదా ఒక అడుగు ముందుకు వెళుతుంది అనుకునే సందర్భంలో మాజీ కేంద్ర మంత్రి అట్ ద సేమ్ టైం మెగాస్టార్ గా బిరుదు సంపాదించుకున్న చిరంజీవి లాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఇలాంటి వాటికి అవరోధంగా మారుతాయా, లేకపోతే మీ ప్రయత్నాలను ఇంకా వెనక్కి లాగే ప్రయత్నం కింద భావించాలా ఇక్కడైతే? ఇవి ఖచ్చితంగా అవరోధం అండి. ఇవాళ భారతదేశంలో రాజ్యం వెళ్తుంది తిరోగమన భావజాలమే. వెనక్కి నడిపిస్తున్నారు. రాజ్యాంగం వద్దు, మనుధర్మం వద్దు అంటున్నారు. రాజ్యాంగంలో ఉండే సమానత్వాన్ని మేము గుర్తించం, గౌరవించం, మాకు మనుధర్మం కావాలంటున్నారు. ఆ మనుధర్మం కావాలనే వాళ్ళల్లో ఈయన ఉంటాడు, వీళ్ళ తమ్ముడు నాగేంద్ర బోధిస్తాడు, ఇంకో తమ్ముడు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. మూర్ఖంగా ఈ మతాన్ని ముసుగులేసుకుని మతం అనే ముసుగుని కప్పుకుని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ నిజంగా సమాజం పట్ల బాధ్యత ఎంత హిపోక్రాట్స్ అంటే వీళ్ళు, ఎంత ఆత్మవంచనండి. ఒక రాజ్యాంగాన్ని గౌరవించలేని వాళ్ళు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు గుర్తించలేని వాళ్ళు, రాజ్యాంగం ప్రతిపాదించిన సమానత్వాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళని అందరూ ఎందుకు అమాయకంగా నమ్మడం తప్ప, గౌరవించడం తప్ప ఆయనకు భయం ఎందుకండి? అంటే నేను మగపిల్లాన్ని కనమని చెప్తున్నాను అంటే కడుపులో ఆడపిల్ల వస్తే తీయించుకోమని చెప్తారా? ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? మళ్ళీ కడుపులో ఆడపిల్ల పుడితే లేదా పడితే, ఆడపిల్ల పడితే తీయించుకోరా బాబు అని చెప్పడమేగా. దాని అర్థం డైరెక్ట్ గా చెప్పకపోవచ్చు. నేను మగపిల్లని పురుషాధిక్య భావజాలం ఇంకా వేళ్ళుణుకుపోయింది అనడానికి ఈరోజు ప్రతిరూపంగా భావించాలండి. ఈరోజు ఎందుకండి పురుషాధిపత్య భావజాలంతో మాట్లాడిన మాటలు కాకపోతే మీకు సందేహం ఎందుకు? ఇంకా ఖచ్చితంగా మీ నట వారసత్వానికైనా, మీ ఆస్తుల వారసత్వానికైనా ఆడపిల్లలైనా ఒకటే, మగపిల్లలైనా ఒకటే అని మాట్లాడవలసిన సందర్భంలో, మాట్లాడవలసిన నేపథ్యంలో అనవసరంగా ఎవరి ఫంక్షన్కో పోయి అక్కడ ఇట్లా వాగి రావడం, మీ సమాజం మీద మీ చెత్తనంతా గుమ్మరించడం, ఇది బాధ్యతారాహిత్యం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది తిరోగమన భావజాలం, ఇది ఖచ్చితంగా స్త్రీ పురుష సమానత్వాన్ని అంగీకరించకపోవడం అని మేము చెప్పదలుచుకున్నాం. మీ కోరికలు ఉంటే అది లోపల కూడా పెట్టుకోకుండా బయట అన్నారు అంటే ఎంత అహంకారం. మీరు తప్పనుకోవట్లేదు, తప్పనుకుంటే ఆయన ఎలా మాట్లాడతాడు? కాబట్టి నేను మగవాడిని, నాకు కొడుకు పుట్టాడు, ఆయన నాకు వారసుడు అయ్యాడు, స్టార్ అయ్యాడు, మళ్ళీ ఆయనకి ఇంకో కొడుకు కావాలి, ఎదురు చూడాలి తెలుగు ప్రజలు. మళ్ళా రాజశేఖర్ పుట్టే కొడుకు మళ్ళీ స్టార్ అయ్యే వరకు ఎదురు చూడాలి. పిల్లలుంటే మీ ఆస్తులకు వారసులు అవుతారు, ఆడైనా మగైనా. మీ నటనలకు వారసులు ఎందుకు కావాలంటున్నాం? మీకేమున్నాయా? ముక్కు మొక్కలు 36 ఆపరేషన్లు చేసుకుని జనాల మీద రుద్దడం కాకపోతే అసలు వీళ్ళ కొడుకులే ఎందుకు హీరోలు అవ్వాలి? అసలు వీళ్ళ పిల్లలే ఎందుకు అవ్వాలి? టాలెంట్ ఎవరైనా అవ్వచ్చు కదా. ఇండస్ట్రీలో మనకు ఆ థింకింగ్ ఎందుకు కల్పించలేకపోతున్నాం? ఎందుకు అవ్వాలండి? వీళ్ళే ఎందుకు అవ్వాలి? వీళ్ళకి ముక్కులు ఉన్నాయా, మొఖాలు ఉన్నాయా? వీళ్ళకి 36 ఆపరేషన్లు చేసుకుని ఎందుకు రుద్దుతున్నారు జనం మీద? మీరు ఇంకా టాలెంట్ ఉన్న పిల్లలు ఉండొచ్చు, అంటే మీరు ఆసక్తి ఉండే వాళ్ళు ఉండొచ్చు. క్రికెట్ స్టార్ల పిల్లలంతా క్రికెట్ స్టార్లు అవుతున్నారా? అటోడి కొడుకు సినిమా స్టార్ కూడా అయ్యాడు. క్రికెట్ స్టార్లు టాలెంట్ తోటే క్రికెట్ అవుతారో, సినిమా స్టార్లు కూడా టాలెంట్ తోటి అవ్వాలి. ఇవన్నీ వారసత్వంగా ప్రసాదించే అంశాలు కానే కావండి. వీళ్ళకి టాలెంట్ ఉన్నా లేకుండా ఇప్పుడు ఒక స్పోర్ట్స్ స్టార్స్ ఉన్నారు, టాలెంట్ ఉంటేనే వాళ్ళ పిల్లలు మళ్ళీ స్పోర్ట్స్ లోకి వస్తారు. కానీ చూడండి ఎంతమంది స్పోర్ట్స్ స్టార్స్ పిల్లలు స్పోర్ట్స్ లోకి వచ్చారు. అట్లాగే టాలెంట్ ఉంటే తప్ప రాని రంగంగా సినిమా రంగాన్ని గుర్తించినప్పుడు ఈ చెత్తవాగుడు బంద్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు. ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. ఒక్కసారిగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి, జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేగుతున్నాయి. మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? మహిళల పట్ల మీకున్న అభిమానం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, ఇదేనా? మహిళల పట్ల మీరు చూపించే గౌరవం ఇదేనా అంటూ కూడా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి జాతీయ స్థాయిలో ప్రశ్నించడం జరుగుతోంది. ఇంతటికే పరిమితం కాలేదు, ఆయన ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు, అవి కూడా ప్రకంపనలు రేగుతున్నాయి. ఎందుకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి చూద్దాం. రాధాకృష్ణ నాయుడు ఆయన నెల్లూరు వాసి, కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. అండ్ ఆయన
నీకు ఎవరి పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు, కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అని ఒక జాలి కొలేది ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా 3 మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. చిరంజీవి గారు తాతగారి పిక్చర్ ఇప్పటి వరకు నాకు తెలిసి ఏమైతే రైట్, చూసారుగా చిరంజీవి కామెంట్స్. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మహిళలను కించపరిచే విధంగా చిరంజీవి వ్యాఖ్యలు ఉన్నాయంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. మహిళలకు చిరంజీవి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ ఇప్పుడు తెర మీదకు వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇటు రామ్ చరణ్కి సంబంధించి ఇంకో కూతుర్ని ఎక్కడ కంటాడని భయంగా ఉందంటూ చిరంజీవి చేసిన కామెంట్లు ఒకసారి సంచలనంగా మారుతాయి. అలాగే తన కుటుంబం గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ తాతకు సంబంధించి ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటి వ్యాఖ్యలు అంటూ ఒకసారి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు జాయిన్ అవుతున్నారు లైవ్లో. చిట్టిబాబు గారు, ఏమవుతోంది ఇండస్ట్రీలో, ఏంటి కామెంట్లు ఇవి?